పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను అందరూ బాధ్యతగా నిర్వర్తించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కొండాపురం, కలిగిరి మండలాల్లోని కళాశాలలు, పాఠశాలల్లో బుధవారం 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. కొండాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రిన్సిపల్ వై. విజయలక్ష్మి రాజ్యాంగ ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రతిభా పోటీలు నిర్వహించి బహుమతులు ప్రిన్సిపల్ చేతుల మీదుగా అందజేశారు. గరిమినపెంట మోడల్ ప్రైమరీ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా గ్రామంలో అంబేద్కర్ చిత్రపటాలతో విద్యార్థులు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మణిసుబ్బు, పాఠశాల చైర్మన్, గ్రామస్తులు పాల్గొన్నారు. నేకునాంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నారు. ప్రధానోపాధ్యాయులు విడవలపాటి వెంకటరమణ రాజ్యాంగ స్ఫూర్తిని విద్యార్థులకు వివరించారు. కలిగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థుల చేత మాక్ అసెంబ్లీ నిర్వహించి విద్యార్థులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా, స్పీకర్గా వ్యవహరించారు. భవిష్యత్తు రాజకీయాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని కలిగిరి జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సి. తనుజ తెలిపారు. ప్రశ్న అడగడం సంతోషకరం. అవును అధ్యక్ష, మా ప్రభుత్వం రాజధాని విషయంలో పూర్తి చిత్తశుద్ధితో, నిబద్ధతో ఉంది. ఎప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేశాం. బహుశా మీకు తెలియదేమో, మీరు చూడరేమో గాని ఈ మధ్యనే పరిపాలనా భవనమైన సిఆర్డీఏ నిర్మాణాలు సైతం పూర్తి చేశాం. అధ్యక్ష, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పూర్తి చేసి అందులోనే ఒలింపిక్స్ సైతం జరుపుతాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నాదో చిన్న ప్రశ్న అధ్యక్ష. ఈ రాష్ట్రానికి ఆయువు పట్టు కేంద్ర బిందు నిర్మాణాన్ని ఎప్పటికగా పూర్తి చేస్తుంది. రాజధాని నిర్మాణ పనులపై ప్రతిపక్ష సభ్యులు రాజధానిని గుర్తుకు తెచ్చుకొని ప్రశ్న అడగడం సంతోషకరం. అవును అధ్యక్ష, మా ప్రభుత్వం రాజధాని విషయంలో పూర్తి చిత్తశుద్ధితో, నిబద్ధతో ఉంది. ఎప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేశాం. బహుశా మీకు తెలియదేమో, మీరు చూడరేమో గాని ఈ మధ్యనే పరిపాలనా భవనమైన సిఆర్డీఏ నిర్మాణాలు సైతం పూర్తి చేశాం. అధ్యక్ష, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పూర్తి చేసి అందులోనే ఒలింపిక్స్ సైతం జరుపుతాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 27 గురువారంకి వాయిదా వేయడం జరిగింది. బల్లబుద్ధి మరీ చెప్తున్నా అధ్యక్ష, రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఎప్పటికీ రాజీ పడే ప్రసక్తే లేదు. మహిళల భద్రత కోసం ప్రత్యేక బలగాల వ్యవస్థను తీసుకొచ్చాం. తాజాగా 10,000కు పైగా కానిస్టేబుల్ నియామకం జరిపాము అని తెలియజేయడానికి గర్వంగా ఉంది అధ్యక్ష. నాకు అవకాశం ఇచ్చిన స్పీకర్ గారు, రాష్ట్ర ప్రజలు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఈ ప్రభుత్వం ఎప్పటిలోగా పూర్తి చేస్తుంది. ముంపు గ్రామాల ప్రజలకు ఎప్పటిలోగా పునరావాసం కల్పిస్తుంది తెలపగలరు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎమ్మెల్యే గారు మంచి ప్రశ్న అడిగారు. ఎస్ అధ్యక్ష, మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో త్వరలోనే పోలవరం ప్రాజెక్టు ఆధునిక భద్రత ప్రమాణాలతో పూర్తి చేస్తాం అధ్యక్ష. అందుకోసమే ఆర్థిక భారమైనా కూడా రాష్ట్ర ప్రజల కొరకు ఇప్పటికే ఎత్తు పెంపుపై కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాది డైలాగులు, డెడ్ లైన్లు చెప్పే ప్రభుత్వం కాదు అధ్యక్ష. ఇంకా పునరావాసం అంటారా? ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. త్వరలోనే పూర్తి రాజ్యాంగం నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.